జూలై నెలలో చూసినట్లయితే జూలై 1వ తేదీన వైద్యుల దినోత్సవము, జూలై 6న ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతుకారక వ్యాధి నిరోధక దినోత్సవము, జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం, జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. జూలై 18న అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్. ఆగస్టు 1న ప్రపంచ తల్లిపాల దినోత్సవం, ఆగస్టు 1న ప్రపంచ తల్లిపాల దినోత్సవం జరుపుకుంటారు. ఆగస్టు మొదటి ఆదివారము ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు మొదటి ఆదివారము ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆగస్టు 6వ తేదీన హిరోషిమా దినోత్సవము జరుపుకుంటారు. ఆగస్టు 6వ తేదీన హిరోషిమా దినోత్సవము జరుపుకుంటారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవము. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. దాని స్ఫూర్తిగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015 నుంచి జరుపుతున్నారు. ఆగస్టు 9న నాగసాకి దినోత్సవం, ఆగస్టు 9న నాగసాకి దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవము, ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవము, భారత స్వతంత్ర దినోత్సవము, ఆగస్టు 15న భారత స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 20న సద్భావన దివాస్, రాజీవ్ గాంధీ జయంతిని జరుపుకుంటున్నాము. సద్భావన దివాస్ అంటే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ వీరుడు ధ్యాన్ చంద్ జయంతిని జరుపుకుంటున్నాము. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ వీరుడు ధ్యాన్ చంద్ జయంతిని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ నెలలో చూసినట్లయితే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ డే అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 15 ఇంజనీరింగ్ డేని జరుపుకుంటున్నాము. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 16న ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 21న అల్జీమర్స్ దినోత్సవం, అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అక్టోబర్ నెలలో చూసినట్లయితే అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవము, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 1వ తేదీన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవము, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 2వ తేదీన చూసినట్లయితే మహాత్మా గాంధీ జయంతి, అంతర్జాతీయ అహింసా దినము జరుపుకుంటున్నాము. మహాత్మా గాంధీ జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 3వ తేదీన చూసినట్లయితే ప్రపంచ ఆవాస దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆవాస దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అక్టోబర్ 3న. అక్టోబర్ 4న చూసినట్లయితే ప్రపంచ వన్యప్రాణ దినోత్సవము, ప్రపంచ జంతువుల సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవము, అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్
అక్టోబర్ 8న జాతీయ వైమానిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 10వ తేదీన చూసినట్లయితే జాతీయ తపాలా దినోత్సవము జరుపుకుంటున్నాము. అక్టోబర్ 15న ప్రపంచ ఆందుల సాహిక దినోత్సవము, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకుంటున్నాము. అక్టోబర్ 31న జాతీయ ఐక్య దినోత్సవము, వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకుంటున్నాము. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవము జరుపుకుంటారు. నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము. నవంబర్ 7న బాలల సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం, భారతదేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. జీకే క్వశ్చన్ ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నారు జాతీయ విద్యా దినోత్సవం. నవంబర్ 11. నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవం, చాచా నెహ్రూ జయంతి అంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క జయంతి. జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం కూడా జరుపుకుంటారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి, పౌరుల దినోత్సవము. ఇందిరాగాంధీ జయంతి నవంబర్ 19. నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి, పౌరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నవంబర్ 20న వరల్డ్ చైల్డ్ రైట్స్ డే జరుపుకుంటున్నారు. నవంబర్ 25న ఎన్సిసి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నవంబర్ 26న న్యాయ దినోత్సవము, రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నవంబర్ 26న న్యాయ దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. డిసెంబర్లో చూసినట్లయితే డిసెంబర్ నెల మొదటి రోజు డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. డిసెంబర్ 1. డిసెంబర్ 2న ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం, కాలుష్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. డిసెంబర్ 3వ తేదీన చూసినట్లయితే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవము. డిసెంబర్ 4న నౌకా దినోత్సవము, నౌకాదళ దినోత్సవము జరుపుకుంటున్నారు. డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవము డిసెంబర్ 10 వెరీ వెరీ ఇంపార్టెంట్ తేదీ, ప్రాముఖ్యమైనది. డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. డిసెంబర్ 11న యునిసెఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. డిసెంబర్ 16న విజయ్ దివాస్ని నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 22న మ్యాథమెటిక్స్ డే, రామానుజన్ జయంతిని జరుపుకుంటున్నాము. డిసెంబర్ 23న కిసాన్ దివాస్, చరణ్ సింగ్ జయంతిని జరుపుకుంటున్నాము. డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలన దినము, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినము సందర్భంగా డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. డిసెంబర్ 25. అయితే ప్రముఖుల యొక్క దినోత్సవాలు చూసినట్లయితే ఫిబ్రవరి 4న శ్రీలంక స్వాతంత్ర దినోత్సవము, జూన్ 12న రష్యా స్వాతంత్ర దినోత్సవము, జూలై 4న అమెరికా స్వాతంత్ర దినోత్సవము. అంటే అమెరికాకు స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అమెరికాలో అంటే జూలై 4న. జూలై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆగస్టు 15న
ఆగస్టు 15న ఇండియా దక్షిణ కొరియా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విమోచన దినోత్సవము. డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది.